జర్మనీ అండ్ యుఎస్ శాలరీ కంపారిజన్స్ అయితే చేస్తాను. ఒక కొత్త షాకింగ్ న్యూస్ H1B వీసా వాళ్ళందరికీ, అసలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ కొత్త షాకింగ్ న్యూస్ అనమాట. ఇండస్ట్రీస్ వాళ్ళకు కూడా ట్రంప్ ఒక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు అనుకుంటా. మీకు కనుక నా ఛానల్లో కంటెంట్ కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్లో ఒకసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఖచ్చితంగా మీరు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకి ఫ్రైడే ఈవినింగ్ ఒక కొత్త రూల్ అయితే పాస్ చేశారనమాట ట్రంప్. ఏంటంటే H1B వీసా మీద ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళ యొక్క ఎంప్లాయర్ మనకి $1 lakh మనీ అయితే పే చేయాలి పర్ ఇయర్ అనేది ఒక రూల్ పాస్ చేశారు. అంటే ఇక్కడ ఈ $1 lakh మనం కాదు పే చేయాల్సింది, మన యొక్క ఎంప్లాయర్. అంటే మన ఏ కంపెనీలో అయితే పనిచేస్తున్నామో ఆ కంపెనీ వాళ్ళు ప్రతి ఇయర్ మన కోసం $1 lakh అయితే పే చేయాలి. ఇప్పుడు మీరు జనరల్గా ఇప్పుడు యుఎస్లో అందరూ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కానివ్వండి, ఎక్కడైనా చాలా వరకు H1B మీద వర్క్ చేసే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఒక కంపెనీలో ఒక 10 members ఉన్నారు అంటే ఆ 10 membersకి పర్ హెడ్ చెప్పున 1 lakh అంటే 10 lakhs కట్టాల్సి వస్తుంది పర్ ఇయర్. ఇప్పుడు కంపెనీ అది కట్టగలదా? అది కట్టలేదు. ఇంపాసిబుల్ స్టేట్మెంట్ అనమాట అది. సో దీనివల్ల మనకి ఇండియన్స్కి ఆర్ H1B మీద ఉన్న వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూడాలి ఫర్దర్గా. అండ్ అసలు ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చారు అంటే జనరల్గా నాకు తెలిసి ఇప్పుడు ఇండియన్స్ చాలా మంది పాపులేషన్ అయిపోతున్నారు యుఎస్లో, అది వాళ్ళకి నచ్చట్లేదు. అండ్ వేరే చైనీస్ వాళ్ళు కూడా పాపులేషన్ ఎక్కువైపోతున్నారు. అందుకని చెప్పి వీళ్ళందరినీ ఎలా స్టాప్ చేయాలి అనేది ఒక క్రైటీరియా పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది అనేది ఆలోచించి ఇలాంటి కైండ్ ఆఫ్ రూల్స్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just not economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H1B visas, and all of the big companies are on board. We've spoken to them about the gold card. They love it. They love it. They really love it. They need it. అంటే దీనివల్ల మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో మన వాళ్ళే పనిచేస్తున్నారు కాబట్టి అమెరికన్స్కి ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతున్నాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేస్తున్నారు. మేబీ అది వాళ్ళకి అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది మనకు తెలీదు, అది ఫర్దర్గా మనకు తెలుస్తుంది. అమెరికన్స్కి పాజిటివ్గా మారుతుందా దీనివల్ల అనేది మనకు తెలియదు అనమాట. ఇప్పుడు మనకి జనరల్గా నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ వాళ్ళు ఆబ్వియస్గా అది అంత అమౌంట్ ఎవరికి పే చేయలేరు కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కంపెనీస్ అనే వాళ్ళు కూడా అంత పే చేయలేరు కాబట్టి ఎవరైతే బాగా టూ ఇంటెలిజెంట్గా ఉంటారో వీళ్ళు మనకు ఖచ్చితంగా మన కంపెనీకి కావాలి అన్న వాళ్ళనే తీసుకుంటారేమో అనేది నా ఒపీనియను. సో దీనివల్ల ఫర్దర్గా ఇండియన్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలియదు, కానీ ఇంకా ఫర్దర్గా చూడాలి. ఇప్పుడు సపోజ్ అక్కడున్న వాళ్ళకి మేబీ ఏం ప్రాబ్లం కాకపోవచ్చు. ఒక్కసారి ఎక్స్టెన్షన్స్కి వెళ్ళి ఇండియా నుంచి వస్తున్నప్పుడు మీ కంపెనీ మీ ఎంప్లాయర్ అనే అతను మీకు ఈ $1 lakh పే చేశారా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ పే చేస్తే వెల్ అండ్ గుడ్, ఒకవేళ లేదు అంటే మేబీ అది ఇష్యూ అవుతుంది అనమాట. సో అది ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయితే ఉంటున్నారో మీరు ఆ కంపెనీలో అన్ని ఇయర్స్ పర్ ఇయర్ 1 lakh. ఇప్పుడు ఇయర్ 3 years అయితే మీ కాంట్రాక్ట్ 3 yearsకి 3 lakhs పే చేయాలా ఎలాగా అనేది అది ఇంకా డిస్కషన్లో అయితే ఉంది. అది మేబీ ఫర్దర్గా మనందరికీ తెలుస్తుంది. సో దీని వలన యుఎస్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతున్నారు అండ్ జర్మనీకి చాలా ఎక్కువ మంది రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో జర్మనీలో మనకి ఇలాంటి కైండ్ ఆఫ్ వీసా ఇష్యూస్ ఏం లేవు కాబట్టి చాలా మంది రావడానికి నెక్స్ట్ 1-2 yearsలో రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ అన్ని వీసాస్ లేవు. ఒకసారి స్టూడెంట్ వీసా నుంచి వెళ్ళిపోయాక జాబ్ వచ్చాక జాబ్ వీసాలోకి చేంజ్ అవుతారు. అండ్ జాబ్ వీసాలోకి కూడా చేంజ్ అయ్యాక
మేబీ 2-3 years లో మీకు పిఆర్ అనేది వస్తుంది. దాంట్లో మళ్ళీ H1B ఇలాగా మనం కంపెనీ నుంచి ఎంప్లాయర్ మనకు పే చేయాలి అలాంటి కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఏం లేవన్నమాట. జర్మనీలో చాలా ఈజీగా హ్యాజిల్ ఫ్రీగా ఉంటుంది మనకి. అండ్ మనకి ఆపర్చునిటీ కార్డ్స్, ఛాన్స్ కార్డ్స్ ఇలాంటి చాలా కైండ్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి జర్మనీకి రావడానికి. ఒకవేళ రావాలి అనుకుంటే వచ్చి మీరు జాబ్ వీసా మీద కానీ వచ్చి ఒకసారి మీరు ట్రై చేసుకోవాలి అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. ఆపర్చునిటీ కార్డ్ వచ్చేసి మనకి 18 months ఉంది. 18 months లో మనము జాబ్స్ కి ట్రై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ జాబ్ 18 months లో వస్తే వెల్ అండ్ గుడ్. జాబ్ కానీ 18 months లో మనకి రాకపోతే మనము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి. నెక్స్ట్ వీడియోలో నేను జర్మనీ అండ్ యుఎస్ గురించి శాలరీ కంపారిజన్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా యుఎస్ లో ఉండే వాళ్ళు జర్మనీకి మూవ్ అవ్వాలనుకుంటే మేబీ దీని గురించి ఇంకా డీటెయిల్ గా వాళ్ళు రీసెర్చ్ చేసి చేయొచ్చు అనేది నా ఒపీనియన్ అన్నమాట. మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటే నా టాప్ మేట్ లింక్ అయితే కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి టాప్ మేట్ లో అయితే బుక్ చేసుకోండి. మీకు నా ఇన్ఫర్మేషన్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీకు నా ఇన్ఫర్మేషన్ గా నచ్చినట్టయితే నా ఛానల్ ని ఖచ్చితంగా ఒకసారి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ బై, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్.